జనసేనలోకి వైకాపా నుంచి కొత్తగా వచ్చి చేరేవారు క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలి. వ్యక్తిగత ఎజెండాలు పక్కన పెట్టాలి. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, నందిగామ నియోజకవర్గాలకు చెందిన వైకాపా నాయకులు జనసేనలో చేరారు. వీరిలో పలువురు సర్పంచ్లు, మార్కెట్ యార్డులు, విద్యాలయాలు, దేవాలయ కమిటీల చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ మాజీ సభ్యులు ఉన్నారు. వారికి నాగబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు మనందరికీ ముఖ్యమన్నారు. ప్రజలకు సేవ చేయాలంటూ ఆయన చూపిన బాటలోనే వెళ్లాలని, స్వప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకోవద్దు. ప్రభుత్వంలో ఉన్నందున ఏం చేసినా చెల్లుతుందనే భావన వద్దు. సామాన్య కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి ఎదిగే అవకాశం జనసేనలో ఉందని చెప్పారు. ఎమ్మెల్సీ హరిప్రసాద్ మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వచ్చేవారు జనసేన సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు. టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, కళ్యాణం, శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మనల్ని నమ్ముకోను లేకపోతే అవసరంలో ఎవరైనా ఉన్నారో వాళ్ళకి మన శాయశక్తుల ఎంతవరకు సర్వీస్ చేయాలో అది ఆలోచించాలి. అంతేగాని జనసేనలో చేరుతున్నాం, ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి జనసేనలో చేరి మనం కూడా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటే మేబీ ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ప్రభుత్వం వైపు ఉంటే అది డెఫినెట్గా చేస్తాం. కానీ కేవలం నాకు ఏం జరుగుతుంది, నాకేం చేసుకోవాలనే ఆలోచనతో మీరు ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి ఆలోచనలు దయచేసి పక్కన పెట్టండి. అంతకుముందు మీరున్న ఏ పార్టీలు ఉన్నారో నాకు తెలీదు. సో నేను అంటే ముఖ్యంగా నేను ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని అడగదలుచుకోలేదు, కానీ వైసీపీ నుంచి వచ్చే ఎవరికైనా సరే ముందు చెప్పాల్సింది ఏంటంటే సెల్ఫ్ పక్కన పెట్టండి. మనం ఏం చేయగలుగుతాం అదే ముఖ్యం. అలాగే పార్టీ వాల్యూస్ని, ప్రెసిడెంట్ గారి యొక్క ఐడియాలజీని, ఆయన యొక్క ఆలోచనల్ని ప్రజల్లో తీసుకెళ్ళగలటం అనేది మనందరి బాధ్యత. సో ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తిగత ప్రిఫరెన్సెస్ కానీ నాకేంటి అనే ఆలోచనలు కానీ తావలేదు.